నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఎట్టకేలకు వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు దిగనుంది. సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి. ఆమెతో పాటు బుచ్ విల్మోర్, మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ 10 స్పేస్ క్రాఫ్ట్లో భూమి మీదకు తిరిగి వస్తున్నారు. అయితే 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సునీత, విల్మోర్ భూమి మీదకు తిరిగి వచ్చే మిషన్ ప్రారంభం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఆమె భూమి మీదకు చేరుకోనున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ రాక కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. వాళ్లను తీసుకురావడానికి క్రూ 9 డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ పంపారు. ఈ మేరకు నాసా తాజాగా వారి ఫోటోలను విడుదల చేసింది. కాగా వారిని తీసుకొచ్చేందుకు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో అమెరికా, జపాన్, రష్యాకు చెందిన 4 వ్యోమగాములు అన్నే మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ ఐఎస్ఎస్కు పంపించిన విషయం తెలిసిందే. కేవలం వారం 10 రోజులు అనుకుని స్టార్ లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత, విల్మోర్ ఆస్ట్రోనాట్స్ టీం అక్కడే చిక్కుకుపోయింది. ఇటీవల క్రూ డ్రాగన్ 10 డాకింగ్ సక్సెస్ కావడంతో వీళ్లు భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ స్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్త ప్రయోగంతో సునీతా విలియమ్స్ మరో 3 వ్యోమగాములు భూమి మీదకు తిరిగొచ్చే మిషన్ ప్రారంభమైంది. స్టార్ లైనర్తో వెళ్లి ఐఎస్ఎస్లో 9 నెలలు చిక్కుకున్న సునీత, విల్మోర్లు క్షేమంగా భూమికి చేరుకోవాలని ప్రపంచమంతా కోరుతుంది. వెంటనే నాసా టెక్నీషియన్స్, స్విమ్మర్స్ 4 ఆస్ట్రోనాట్స్ ను క్యాప్సూల్ నుంచి వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీస్తారు. వారిని నాసా సెంటర్కు తరలించి అవసరమైన వైద్య చికిత్స అందించనున్నారు. గత ఏడాది జూన్లో స్టార్ లైనర్లో అంతరిక్షంలోకి వెళ్లిన 4 సునీత ఒకరు. ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఐఎస్ఎస్కు వెళ్లిన మరో 2 వ్యోమగాములు కూడా తిరిగి రానున్నారు. వారిలో రష్యాకు చెందిన అలెగ్జాండర్ గుర్బనోవ్, అమెరికాకు చెందిన నిక్ హేగ్ సైతం స్పేస్ ఎక్స్ డ్రాగన్ 10 స్పేస్ క్రాఫ్ట్లో భూమి మీదకు తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా సునీతా విలియమ్స్ ధైర్యంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యోమగామి కావడంతో భారతదేశంలో కూడా సునీత ల్యాండింగ్పై ఉత్కంఠ నెలకొంది. గతంలో కూడా భారతదేశానికి చెందిన కల్పనా చావ్లా కూడా ఇలానే అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు స్పేస్ షటిల్లో సాంకేతిక లోపం కలగడంతో భూమి మీదకి దిగే క్రమంలో ప్రమాదం జరిగి మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్టార్ లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రోజులు, వారాలు కాదు ఏకంగా 9 నెలల పాటు సునీత, విల్మోర్ ఐఎస్ఎస్లో ఉండిపోయారు. రిపేర్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వకపోవడంతో స్టార్ లైనర్ ఖాళీగానే గత సెప్టెంబర్ 7న భూమికి తిరిగొచ్చింది. రిస్క్ తీసుకోవద్దని భావించిన నాసా స్టార్ లైనర్ను ఖాళీగానే తిరిగి రప్పించింది. చివరకు స్పేస్ ఎక్స్తో కలిసి డ్రాగన్ క్రూ 10తో సక్సెస్ సాధించి 4 వ్యోమగాములను భూమి మీదకు తెస్తుంది. ప్రపంచమంతా ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటంతో సునీత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతుంది. సునీత తాజా ఫోటోలు చూస్తే ఆమె బాగా బక్కచిక్కినట్లు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భూమి మీదకు దిగగానే వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయడానికి నాసా టీం రెడీగా ఉంది. ఇంకోవైపు గతంలో కల్పనా చావ్లా సంఘటన గుర్తుకు తెచ్చుకుంటున్నారు జనం. కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది. 1997లో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా ఆమె అంతరిక్షంలోకి వెళ్లింది. 2003లో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ నౌక ప్రమాదానికి గురవడంతో మరణించిన 7 మంది సిబ్బందిలో ఈమె కూడా ఒకటి.
ప్రమాద సమయంలో గంటకు 20,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ వ్యోమ నౌక విస్ఫోటానికి గురై పేలిపోగా దాని శకలాలు టెక్సాస్తో పాటు మరో 2 రాష్ట్రాల్లో చెల్లా చెదురుగా పడ్డాయి. కాగా 40 ఏళ్లకు పైబడిన నాసా చరిత్రలో మానవ వ్యోమ నౌక భూమికి తిరిగి వస్తూ ప్రమాదానికి గురి కావడం అదే మొదటిసారి కావడం గమనార్హం. స్పేస్ షటిల్ భూకక్షలోకి ప్రవేశించేటప్పుడు వేగం తగ్గుతూ ఉండాలి. ఈ క్రమంలో వేడి పెరుగుతుంది. అంత వేడిని తట్టుకునే విధంగా నాడు కొలంబియా స్పేస్ షటిల్ లేకపోవడంతో భూమి మీదకు దిగే క్రమంలో పేలిపోయింది. ప్రస్తుతం క్రూ డ్రాగన్ 10 స్పేస్ షటిల్ కు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కొలంబియా స్పేస్ షటిల్ కన్నా మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో క్రూ డ్రాగన్ 10 స్పేస్ షటిల్ ను రూపొందించారని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ స్పేస్ మిషన్లో మన దేశ సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఉండడంతో ఒక రకంగా గర్వకారణంగా ఉన్నప్పటికీ మరోవైపు ఉత్కంఠ కూడా నెలకొంది. ఏది ఏమైనా సునీత క్షేమంగా భూమి మీదకు కాలు మోపే క్షణం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.